నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కడప జెడ్పీటీసీ సర్వసభ్య సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ప్రజల సంక్షేమమే ముఖ్యం, రాబోయే 5 ఏళ్లలో ప్రజల్లో మంచి ప్రభుత్వం అనిపించుకునే విధంగా వ్యవహరిస్తాము. టీడీపీ ప్రజా పక్షపాతిగత ప్రభుత్వంలాగా దాడులు చేసే సంస్కృతి లేదు అని, ఉమ్మడి జిల్లాలలో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, ఉమ్మడి జిల్లాల్లో యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. మా చక్రాపేట మండలం చాలా ఇబ్బందికరమైన రైతులు సార్, రైతు భరోసా కొంచెం వేయించేట్టుగా చూస్తే ఆ రైతులు ఒరిమళ్లకు సాగు చెప్తాం సార్. పట్టణంతో ప్రాసెస్ లేదు, ఇది ఏదో మాకు కొత్త నుంచి చెప్తాం చేస్తాం. రాబోయే కాలం తప్పకుండా మీ వినతులు ఏమైతే ఉన్నాయో స్వీకరిస్తాం. రైతుల ప్రభుత్వం, రైతుల పక్షపాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా వద్దుతాం. పట్టణ అయితే వద్దాం. మేము చేసేది ఏదో రైతు తప్పకుండా చేసేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. సార్ థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రజలు చూపెట్టుకోవాలి సార్, తప్పకుండా 5 ఏళ్ళ నుంచి చూపెట్టుకోవాలి కాబట్టి. గౌరవనీయులైన మంత్రి గారికి, అలాగే జడ్పీ చైర్మన్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన ఎంపీ గారికి, ఎమ్మెల్యేలకు, ఎంపీటీసీలకు, ఎంపీలకు, అలాగే అధికారులందరికీ నమస్కారాలు. వ్యవసాయ శాఖ తరఫున ఈ సంవత్సరం వర్షపాతం సుమారుగా 669 ఎమ్మెల్యేలకు గాను ఇప్పటికీ 158 ఎమ్మెల్యే పడటం జరిగింది. ప్రస్తుతానికి జూన్ మాసంలో సుమారుగా 81% ఎక్సెస్ రైన్ఫాల్ పడింది. ఈ జూలైలో నిన్నటి వరకు మరి రైన్ఫాల్ ఏదైతే 18 ఎమ్మెల్యే పడాల్సింది 19 వరకు పడిందండి. పెద్దలకు ఇక్కడ విచ్చేసిన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలందరికీ నా యొక్క నమస్కారాలు. మాది వేంపల్లి మండలం జెడ్పీ సార్ రవికుమార్ నా పేరు. సార్ ఇప్పుడు ఈ జూన్ లాస్ట్ గల ఇన్సూరెన్స్ వచ్చేది సార్ గతంలో, బట్ ఈ జూన్కు రాలేదు. దయచేసి ఆ ఇన్సూరెన్స్ జూన్ లాస్ట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటే ప్రయత్నం చేసి రైతులకు ఇప్పించవలసిందిగా నా మనవి సార్. బట్ గత 4 సంవత్సరాల కూడా ఈ జూన్ ఆఖరి గల క్రాప్ సంబంధించిన ఇన్సూరెన్స్ వచ్చేది సార్, బట్ ఈసారి ఇంతవరకు రాలేదు. కాబట్టి దయచేసి కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఒకవేళ లేట్ అయినా అది వచ్చేటట్టు మీరు మాట్లాడి ఏర్పాటు చేసినట్టుగా మనం, ఎందుకంటే రైతులందరూ కూడా దానిపై ఎంతో ఆశగా ఎదుర్కొంటున్నారు. మరొకసారి ఎక్కువ శాతం గౌరవ సభ్యులకు తెలియజేసుకున్నాం. అది ఎవరైనా 2019 తర్వాత తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే వారసత్వంగా మాత్రమే కొడుకులు కానీ కూతురు కానీ వచ్చినట్లయితే మాత్రమే ఎదుగులు, కానీ తండ్రి తల్లి కానీ బ్రతుకుండి మరి ఆరు ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ ఎనలికలు అందరికీ తెలియజేస్తుంది. విద్యార్థులు చదువుతున్నారు సార్. టీచర్స్ 10,997 మంది ఉన్నారు సార్. ఇప్పుడు మెగా డిఎస్సి కూడా మనము అనౌన్స్ చేశారు సార్, నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. 705 పోస్టులు మన జిల్లాకు ఉన్నాయి సార్. ఇవి 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా గత సంవత్సరము మనకి జిల్లా 4వ ప్లేస్లో ఉండేది సార్. ఈ సంవత్సరం 3వ ప్లేస్ తెచ్చినాం సార్. ఈ అమ్మఒడి పథకము ఇంకా మనకి గైడ్లైన్స్ విధి విధానాలు ఇంకా రాలేదు సార్. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే 15,000 ఇచ్చేవాళ్ళు సార్ లాస్ట్ టైము. మేడం, ఇప్పుడు బ్రహ్మంగారి మఠ మండలంలో 10+2 కాలేజీ అప్రూవ్ అయింది, శాంక్షన్ అయింది, మంచిదే. ఇప్పుడు దానికి టీచర్సే లేదు. టీచర్స్ లేకుండా 10+2 అప్రూవ్ అయితే ఏం సుఖము? ఇప్పుడేమో ఇంటర్మీడియట్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు, వాళ్ళు టీచర్స్ లేరు అక్కడ. వాళ్ళందరూ వచ్చి మా దగ్గర వచ్చి ఏం దుర్మార్గం, మా చదువు ఎట్లా, ఏ రకం మన ముందు పోవాలని చెప్పి అందరూ వచ్చి మా దగ్గర వచ్చి మా అడుగుతుంది. దీనికేం సమాధానం ఇస్తారు? ముఖ్యంగా నాకు ఈ అవకాశం కలిగజేసిన కమలాపురం ప్రజలందరికీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మధ్య నాకు నోటీస్కి వచ్చింది 2019 ముందు రిజిస్టర్ అయిన భూములకు మాత్రమే పిఎం కిసాన్ పడుతుంది. తర్వాత ఎవరైనా రిజిస్ట్రేషన్ జరిగి భూములు మారుంటే వాళ్ళకి రావట్లేదు, పాత వాళ్ళ అకౌంట్లోనే పడుతూ ఉందంట. దయచేసి అది తొందరగా కరెక్ట్ చేసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ కరెక్ట్గా రావాలని చెప్పేసి మిమ్మల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. తప్పకుండా అది యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి జేసీ గారు కూడా నమస్కారం సార్. చేస్తున్నారు సార్. ఎన్ని రోజులప్పుడు మీరు వాళ్ళకు అకామిడేట్ చేస్తున్నారు టీచర్లు? 1 వీక్లో చేసేస్తాం సార్. అది ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది సార్, చేస్తున్నాం సార్. ఓకే, 1 వీక్ లోపల చేస్తే నో ప్రాబ్లం. లేకపోతే చాలా విద్యార్థులు ఇబ్బంది పడతారు అక్కడ. 3-4 సంవత్సరాలుగా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ను ఎత్తేసి రైతులకు అనేక రకాలుగా
ఇబ్బందులు గురి చేస్తాను. యథాచిన కేవలం విద్యుత్ బిల్లులు కట్టలేక సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ఎత్తివేసే దుస్థితి జిల్లాలో గతంలో ఏర్పడింది. దయచేసి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని మళ్ళీ పునరుద్ధరించి కడప జిల్లా రైతాంగానికి మేలు జరిగే విధంగా తమ సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కార్యాలయాన్ని రూపుదిద్దాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. సార్ నమస్తే సార్. విధానాన్ని అంటే రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించి ఏదైనా మీకు గైడ్లైన్స్ వచ్చింటే చెప్పాలనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతూ వస్తున్నాం. పూర్తిగా గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళని తీసేశారు. సరే, ప్రభుత్వం మారింది, తీసేశారు. తీసేసుకోవచ్చు అనేది ఎక్కడ లేదు కానీ తీసేశారు. ఓకే, వాటెవర్. కానీ చాలా సబ్స్టాండర్డ్ ఫుడ్ స్కూళ్ళల్లో వేయడం జరుగుతుంది. తర్వాత గతంలో ఉన్నటువంటి మెనూ కూడా సరే, మీరేమైనా కొత్త మెనూ ఏమైనా ఇచ్చేమైనా ఫాలో చేస్తారంటే ఆ మెనూ ఇచ్చింది లేదు, కోడిగుడ్డు లేవు, చిక్కీ లేదు, ఏమీ లేదు. అవన్నీ పక్కన పెడితే మేము మా నాయకుడు వచ్చినప్పుడు రిమ్స్ హాస్పిటల్కి వెళ్తే వేరే ఒక స్కూల్స్లో భోజనం తిని అతిసారం అంటే ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో ఉండడం జరుగుతాం. సో ఈ రెండు క్వశ్చన్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేకపోతే వచ్చేస్తారో అని సార్, ఇది ఈ తల్లికి వందనం అనేది గైడ్లైన్స్ రూపొందించడం జరుగుతూ ఉంది సార్, ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. అది దాన్ని బట్టి మన గవర్నమెంట్ ఇచ్చిన విధి విధానాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం సార్. ఈ రిగార్డింగ్ సాజిపేట ఇష్యూ 60 మంది